పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ వాక్యంలోని మొదటి భాగము మానవులంతా కలిగి ఉండే ఒక నైజమును మనం చూస్తాం. అదే పాప నైజము. పాపము అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించుట. ఈ పాపము మన పితరుడైన ఆదాము చేశాడు, శపించబడ్డాడు. ఫలితంగా అతనితో పాటు మనందరము వారసత్వముగా పాపము చేయుటకు కారణమయ్యాం. ఫలితంగా నిత్య మరణమైన నిత్య నరకమునకు పాత్రులమయ్యాము. ఈ వాక్యంలో రెండవ భాగము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఈ భాగంలో దేవుని మహాప్రేమ కనిపిస్తుంది. తన రూపంలో సృజించిన మానవాళి వెళ్ళనయ్యున్న నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవమును ఇచ్చేందుకై తన కృపను క్రీస్తు యేసు రూపంలో మనకు కృపావరంగా దయచేశాడు దేవుడు. యేసు ప్రభువు సకల మానవాళి పాప ప్రాయశ్చిత్తమై రక్తమును కార్చి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడుగా లేచి తండ్రి కుడి పార్శ్వమున మన అందరి రక్షణ కొరకై విజ్ఞాపన నిరంతరము చేస్తూనే ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాల రక్షణ సువార్తను విని పాప పశ్చాత్తాపముతో యేసు ప్రభువును విశ్వసిస్తారో వారి పాపములు క్షమించబడి నరకము నుండి రక్షింపబడి నిత్య జీవమును పొందుకుంటారు. ఇదే నేటి సువార్త. పాపముతో మరణిస్తే నిత్య నరకము లేదా నిత్యాగ్నిగుండము. యేసు ప్రభు వారిని పాప పశ్చాత్తాపముతో అంగీకరిస్తే నిత్య జీవము కలిగి ఈ లోకములో జీవించి నిత్యత్వమైన పరలోకమునకు ప్రవేశాన్ని పొందుకుంటాం. ఏది కావాలో మన ఎంపికే. యేసు ప్రభు వారిని విశ్వసించండి, నిత్య జీవమును స్వతంత్రించుకొనండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.